నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. విడుదల రజనీ గారికి సంబంధించి నిన్న జరిగినటువంటి సన్నివేశాలన్నీ మనకు తెలుసు. అంటే పోలీసులు నెట్టేయడం కానీ ఇంకా చాలా సార్ ఒక్క విషయం, దాదాపు చాలా పెద్ద స్థాయిలో ఉన్న పోలీసుల్ని కూడా అరెస్ట్ చేసి లోపల కూర్చోబెడుతున్న సిచ్యువేషన్. అయినా సరే ఎందుకని పోలీసులు ఇప్పటికీ ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు ఏపీలో? ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వానికి వంత పాడే వాళ్ళందరినీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తీసుకెళ్ళి అందులో వేస్తుంది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళకి అవన్నీ తెలియట్లేదా? ఏమనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ని? ఇప్పుడు ఒకటే అండి, ప్రీ కన్సీవ్డ్ మైండ్ అండ్ ఒక సెట్ ఆఫ్ సిచ్యువేషన్స్లో కనుక పోలీస్ డిపార్ట్మెంట్ ట్రావెల్ అవుతున్నప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ ఫర్ రెస్పెక్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పాలి. ఇప్పుడు మీరు బాస్ అనుకోండి సార్, మీరు నచ్చిన కోతి పనులు వాళ్ళతో చేయించుకుని నాకు నచ్చిన కోతి పనులు నేను చేయించుకుంటుంటే సఫర్ అవుతుంది ఎవరు? అలే కదా. లా అండ్ ఆర్డర్ చూడవలసిన బాధ్యత ఇండిపెండెంట్ కెపాసిటీ వాళ్ళదే కాబట్టి వాళ్ళని ఏదైనా మాట్లాడేస్తారు. ఆ మాటలకు ఐడియా ఇంక పాపం వాళ్ళు తప్పించుకోలేకపోతారు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ అంతే, నేను డైరెక్ట్గా చెప్తున్నా. వాళ్ళు విడుదల రజనీ గారు సిచ్యువేషన్ వాళ్ళు పిఏని అరెస్ట్ చేసే దగ్గర ఆవిడ నిలువరించింది. తర్వాత ఎస్ఐ గారు సిఐ గారు అనుకుంటా ఫ్రంట్ సీట్ నుంచి లోపలికి వెళ్ళి ఆయన పట్టుకుని అదే కారులో ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఏమిటి ఇంత బల ప్రయోగాలు? ఎంత అసలు ఏం జరుగుతుంది? ఏమవుతుందంటే సార్, ఇప్పుడు అంకుశం సినిమా చూసారు మీరు? చూసారా? అందులో రాజశేఖర్ చేసినట్టు ఎవడైనా ఎక్కడైనా చేసినా ఉంటే చేయగలుగుతాడు ఎవడైనా? నో వే, నో ఛాన్స్. అట్లా కొంతమంది ఏంటంటే, ఇప్పుడు గోరంట్ల మాధవ్ అన్నాడు లాస్ట్ టైం, ఆ మెట్టమెట్లు ఎప్పుడైనా చూసాం మనం పోలీసు వాళ్ళు. సడన్గా వాళ్ళకి చూసారు కన్సిడరేషన్. మా అశోక్ బాబు అన్నాడు ఈ ఉద్యమాలు ఇవన్నీ చెప్పి లాస్ట్కి ఎమ్మెల్సీ అయిపోయాడు, ఈడేమో ఎంపీ అయిపోయాడు. ఇవి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటారు కదా. మన ఎందుకు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో ఒక ఎస్ఐ కూడా అదే ఎలైట్ ఓవర్ యాక్షన్ చూసాం కదా. ఇలా వేళ్ల మీద టార్గెట్ పాలిటిక్స్ అనుకోండి, నేను ఎగ్జాంపుల్ ఇలా వేళ్ల మీద లెక్కెట్టి 4-5 పేర్లు నేనే చెప్తున్నా. వీళ్ళ వల్ల ఎంత ఎంటైర్ బ్లేమ్ ఎవరికి వస్తుంది? డిపార్ట్మెంట్ కన్నా. యువర్ ఆస్పిరేషన్స్ ఆర్ డ్రైవింగ్ సంథింగ్ ఎల్స్ టు ద రెస్పెక్ట్ టు డిపార్ట్మెంట్. ఇది గమనించమంట. ఇప్పుడు ఓవరాల్గా ఇందులో ఎవరు సత్యశీలు కాదు. వీళ్ళు పార్టీలతో ఎలా అయినప్పుడు వీళ్ళ సత్యశీలత వాళ్ళకి చూపిస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ది రెస్పెక్ట్ టు గ్రేస్ టు ద డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు విడుదల రజని ఇవాళన్న రోజుని ఏదో మామూలుగా అలా ఉండొచ్చు, అంటే ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆమె ఒకప్పుడు మంత్రిగా పనిచేశారు. అండ్ రోజులు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ వైసీపీ వచ్చి విడుదల రజని ఆల్రెడీ మంత్రి అయ్యే స్థాయి ఉన్నటువంటి కెరీర్ ఉన్న వ్యక్తే, మంచి స్టేజ్లో ఉన్న వ్యక్తి. మరి అవన్నీ వీళ్ళు ఊహించరా? మీకు మాట చెప్తారు సార్, మీరు ఊహించడం కానీ నేను ఊహించడం కానీ కొన్ని వాస్తవాలు మనం గ్రహించాలి. ఒకనొక స్టేజ్లో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికే దిక్కులేదు. తమిళనాడు రాజకీయాలు చూసారు కదా. అవును, గమనించారా? ఎత్తే అవతల పడేసారు. అవును సార్, ఇక్కడ పాలిటిక్స్లో ఏంటంటే వెంజంట పాలిటిక్స్ అన్నదానికి తెరలేపినప్పుడు ఇహపరాలు తనమన భేదాలు ఆడమొగ తారతమ్యాలు ఏమి ఉండవు. అంతే, ఇవి కొనసాగుతూనే ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ టిట్ ఫర్ టెట్ పాలిటిక్స్ అంటారు. నేను ఎంపీటీసీ అరెస్ట్ చేశారు, ఆవిడ నైటీలో ఉంది, కనీసం చీర మార్చుకోవడం కూడా టైం ఏమనంటే ఏం చెప్తున్నాం మనం సమాజానికి? దాన్ని మళ్ళీ కంపేర్ చేయొచ్చు. కానీ అనేది ఇక్కడికి గుండా ఊడిపోయినా సరే ఎత్తి కొద్దేసేసారు. అలాంటి జైలు చీర కూడా లాగారు. అదే చెప్తున్నాను, ఇప్పుడు చీర లాగడంతో మొదలయ్యేసరికి ఇక్కడ లుంగి ఊడిపోయేదాకా ఇక్కడ వచ్చింది. అంతే కదా. అలా ప్రతి దాన్ని మనం కంపేర్ చేసుకుంటూ చెప్పడమే తప్ప ఎప్పటికైనా ఈ దరిద్రం మారుతుందా అన్నది చూడాలి. అంతే, ఎవడో ఒకడు ఎక్కడో దగ్గర ఈ మొనాటమీని బ్రేక్ చేయాలి. అది చేయకపోతే మాత్రం రాజకీయాల్లో ఇవి సర్వసాధారణ ఎలా చల్లారుతుంది అప్పుడు? అసలు వాడికి ఎలా చల్లారుతుంది ఆఫ్ చేయడం అంటే? ఇప్పుడు ఇదంతా ఏమవుతుందంటే ప్యాకప్ అవుతుంది. ఎక్కడ ఒక ప్యాక్ చేసి రెడీగా ఉంచుతారు. వీడే మనోడు రెడ్ బుక్ అంటే వాళ్ళు ఇంకో బుక్ ఏదో పెడతారు. ఎగ్జాంపుల్ లిస్ట్ ఖచ్చితంగా తయారవుతుంది. ఎవరికైనా ఇప్పుడు నా ప్రభుత్వం వచ్చిన నేను చేయకపోతే ఆ కార్యకర్తల మనోభావాలు వీటిలన్నిటికీ మళ్ళీ ప్లస్ 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 ప్లస్. ఆ ప్లస్ వల్ల మైనస్ ఎప్పటికవుతుంది? గాంధీ గారు లెటర్ మళ్ళీ పుట్టాల, ఓ సెంప చూపిస్తే ఇంకో సెంప. ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఎప్పుడైతే ఇది జరుగుతాయి సార్. ఎందుకంటే మనం చూడండి, కాలచక్రం తిరిగి వస్తుంది. జనాలు కూడా ఇసిగి వేసారిపోతారు ఒక దగ్గర. ఎక్కడో దగ్గర కూర్చుందాం అనిపిస్తుంది. అవును, ఆ రిలే బ్యాటరీలు పట్టుకొని పరిగెడుతూనే ఉన్నారు ప్రజలు. ఆ పరుగు ఎక్కడో దగ్గర ఏమవుతుందంటే ఇంకా సాలు వచ్చి కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు జరిగే పరిణామాలే మనం భవిష్యత్తు మార్పుల కింద ఆలోచించాలి తప్ప ఎప్పటికిప్పుడు ఏదో పెనుమార్పులు అంటే కుదరవు. అవును, వీళ్ళు మరీ ఈ సంవత్సరం బాట దగ్గర రేపు జూన్కి వస్తే సంవత్సరం ఎప్పటికప్పుతారు నాకైతే అర్థం కావట్లేదు. రోజుకోటి రాయడం, స్కామ్ అనడం, స్కీమ్ అనడం, జనాల్లో ఎంత అనిశ్చితి క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. ఎక్కడికి లీడ్ అవుతాయి ఇవి? విడుదల రజనీ అనే టార్గెట్ అరెస్టులు
ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఇంకా లాస్ట్కి భయపడ్డావా అంటే ప్రతి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆఖరికి నానా పులి కథ అవుతుంది. లాస్ట్కి నిలబెట్టి భయపడ్డావు అంటే శృతి హాసన్లాగా భయపడ్డాను వెళ్ళి పని చూసుకో అన్నట్టుగా ఉంటుంది. ఇది చాలా దాన్ని ఏమంటారంటే నీళ్ళు అలా నదిలో ఖాళీ ప్రశాంతంగా ఉంటాయి, అవి సముద్రంలో కెరటాలుతారు రాయించుకుని కొట్టి చూసారా అలజడి క్రియేట్ చేస్తున్నాను అన్నట్టుగా ఉన్నాయి. వాళ్ళే చేసి వాళ్ళే చేయడం. తప్పు జరిగితే ఏముంటాయి సార్, అంత ప్రపంచం తెరబడిపోయింది ఏముంటాయి, నోటీస్ ఇవ్వండి ఏడపారిపోతారు సార్. బ్యూరోక్రాట్స్ హైరార్కీ ఏమైపోతుంది ఇదంతాను? ఎందుకు పోనీ వాళ్ళైనా చెప్పరా, పై అధికారులైనా? అఫ్ కోర్స్ వాళ్ళే అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంటారు. ఏం చెప్తారు సార్, ఎవడు వినివాడు ఉంటే చెప్పేవాడే ఉంటాడు, వినివాడికి చెప్పేవాడు ఉంటే. సార్ కింద స్థాయి వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఏమని చెప్తారు, వాళ్ళకే ప్రెజర్ అంత భయం. ఇప్పుడు కింద స్థాయి ఆఫీసర్ పోలీస్ ఆల్రెడీ సబార్డినేటరీ వ్యవస్థ, ఎస్పీ గారిని దొరగారని పిలుస్తారు వాళ్ళు. అలా అటు ఒక ఎస్ఐ డెసిషన్ తీసేసుకున్నాడు అంటే మీరు నేను నమ్మే ఉంటే ఇంకంతకన్నా ఎంత పొలిటికల్ ప్రెషర్ లేకపోతే స్థాయికి డౌన్లోడ్ అయ్యి వస్తుంది చెప్పండి. అంటే ఈ పగ ప్రతీకార పాలిటిక్స్ ఇంతేనా ఇంకా నడుస్తున్నాయి, అవి దానికి నడిపించేస్తూనే ఉన్నారు, కంటిన్యూషన్ ప్రాసెస్. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ భలేతోనే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.